ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఈరోజు ఇన్ని వేల మందికి మీ సర్వీస్ అందిస్తున్నారు. బిజినెస్ చేయాలని కాదండి, అప్పుడు ఒక కంపెనీ పెట్టాలని అట్లా కదండి. ఇట్లా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ వాళ్ళకి కొంతమందికి అడ్మిషన్ ఇప్పించగలిగాను. ఎందుకు ఫ్లై హై మీ దగ్గరకు ఎందుకు రావాలి చెప్పండి నాకు అసలు. నా సర్టిఫికేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సర్టిఫికేషన్, 2 మాస్టర్స్, ఒక 10 సంవత్సరాలు జాబ్ చేసిన. ఐ థింక్ ఈ ఎక్స్పీరియన్స్ చాలనుకుంటా. అండ్ మోర్ ఓవర్ 5400+ స్టూడెంట్స్కి నేను ప్రాసెస్ చేశాను. యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేయాలంటే 30-40 lakhs అవుతుంది. అది అందరూ అఫోర్డ్ చేయలేరు. ఐ వాంట్ టు టెల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దట్ 20 లక్షలలో కూడా 15 లక్షలలో కూడా మాస్టర్స్ అయిపోతుందండి యూఎస్లో. ఏదైనా ఇష్యూస్ అయ్యి ఆ యూనివర్సిటీ చేంజ్ అవ్వాలన్నా, లేదు తను రిటర్న్కి వచ్చేయాలన్నా ఇండియాకు, నేను ప్రాసెస్ చేసిన ఇంతమంది స్టూడెంట్స్కి ఏ ఒక్కరికి కూడా ప్రాబ్లం లేదండి. ఫేస్ చేయలేదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి యూఎస్లో మాస్టర్స్ చేసి ఎన్నో కంపెనీలకి సీఈఓగా ఉండి పెద్ద సైంటిస్ట్ అయిపోయి ఇప్పుడు ఎంతోమందికి, దాదాపు ఇప్పటికే 5,000 మందికి పైగా విద్యార్థులను ఇక్కడి నుంచి ఫ్లై హై అనే సంస్థ ద్వారా యూఎస్కి మాస్టర్స్ కోసం పంపించి ఎంతో కృషి చేస్తూ చాలా చిన్న ఏజ్లోనే గొప్ప వ్యక్తిగా నిరూపించుకున్నటువంటి యశ్ పాల్ వీరగోని గారు. అందరూ యశ్ అంటారు తనని ముద్దుగా, మనం కూడా అలాగే అందాం యశ్ అని. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఓసారి మాట్లాడదాం. నమస్తే అండి యశ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, బాగున్నాను. అసలు ఫస్ట్ నాకైతే మీ సక్సెస్ స్టోరీ విన్నప్పుడు నిజంగా అండి ఎంత అసలు చాలా బాగా అనిపించింది. ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఈరోజు ఇన్ని వేల మందికి మీ సర్వీస్ అందిస్తున్నారు. ప్లస్ అందులో కూడా ఎక్కడ సర్వీస్ మోటోనే తప్పించి నాకు పెద్దగా కమర్షియల్ మోటో కనిపించట్లేదు మీరు చేసే వాటిల్లో. ఎందుకలా? బికాజ్ నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత అండి 2 yearsలోనే బిఫోర్ ఐ ఫినిష్ మై మాస్టర్స్ కొన్ని కారణాల వల్ల నా యూనివర్సిటీ షట్ డౌన్ అయింది. ఓకే, అంటే మీరు ఇక్కడ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళారా అండి? ఎట్లా అక్కడ ఫస్ట్ వెళ్ళినప్పుడు? కన్సల్టెన్సీ ద్వారానే వెళ్ళానండి. బట్ అప్పుడు ఇప్పుడైనా కొంచెం ఇంటర్నెట్ అదంతా ఉంది. బట్ 2006, 2008 ఆ టైంలో అంతగా లేదు. ఆ టైంలో ఒక కన్సల్టెన్సీ రీచ్ అయ్యాను. సో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కోసం, వాళ్ళకి వచ్చే కమిషన్స్ కోసం వాళ్ళు నన్ను రాంగ్ యూనివర్సిటీలో ప్లేస్ చేశారు. సో అప్పటికి కూడా నాకేం తెలియదండి, జస్ట్ ఏజ్ కూడా చిన్నది కదా ఇంకా అప్పటికి చాలా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ అయిపోయే టైంకి నా యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయింది. సో అప్పుడు నేను ఐ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూ. నాతో పాటు చాలా ఇండియన్ స్టూడెంట్స్ ఇష్యూస్ ఫేస్ చేశారు. యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో నేను చాలా యూనివర్సిటీస్ అప్రోచ్ అయ్యి అక్కడ అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి తెలుసుకుంటే మీరు రీసెర్చ్ చేశారు బేసికల్గా? రీసెర్చ్ చేశానండి. అప్పుడు ఆ ఇష్యూ అయిన తర్వాత మా స్టేటస్ అన్ని, స్టూడెంట్ స్టేటస్ అన్ని అమెరికన్ గవర్నమెంట్ రీఇన్స్టేట్ చేశారండి. నాట్ రీఇన్స్టేట్, టర్మినేట్ చేశారు. అంటే ఇంకా అక్కడ చదవడానికి లేదు, ఉండడానికి కూడా లేదా? ఉండడానికి లేదు. 15 daysలో ఇండియాకి రిటర్న్ అవ్వాలని వాళ్ళు చెప్పారు మాకు. సో ఆ 15 daysలో ఆ టైంలో యూఎస్లో ఉన్న ఇండియన్ అటార్నీస్ కానీ మేము వాళ్ళతో అప్రోచ్ అయ్యి, ఇండియాలో ఉన్న కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ని అప్రోచ్ అయ్యి, అమెరికాలో ఉన్న అమెరికన్ అప్రోచ్ అయ్యి అప్పుడు మేము జరిగిన విషయాలు అక్కడ చెప్తే దే సెడ్ దట్ రీఇన్స్టేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. సేయింగ్ దట్ ఒక 15-20 daysలో వేరే యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలని. నార్మల్గా మీకులాగా అంటే అట్లా ఇనిషియేటివ్ తీసుకొని అందరి తరఫున మీరు వెళ్ళి కనుక మాట్లాడి ఉండకపోతే, ఆ పని చేయకపోతే మీరంతా ఇండియాకి తిరిగి వచ్చేయాలండి. కొంతమంది స్టూడెంట్స్ భయంతో ఇక్కడ కాళ్ళకు ట్రాకర్స్ వేసారండి స్టూడెంట్స్కి. అట్లా ట్రాకర్స్ వేసేసరికి భయంతో కొంతమంది రిటర్న్ కూడా అయ్యారు. అండ్ అప్పుడు నేనేంటంటే లిటరలీ నేను ఒక 4 లక్షలు అప్పు తీసుకొని అమెరికాకి వెళ్ళానండి. నా మాస్టర్స్ అయిపోయే టైంకి నాకు చాలా అప్పు ఉంది. అప్పుడు ఆ టైంకి ఇండియాకి రిటర్న్ అయ్యే పరిస్థితి లేదు నాకు. సో ఐ డిసైడెడ్ ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. కొంతమంది స్టూడెంట్స్తోని అట్లా కలిసి న్యూయార్క్లో చాలా పెద్ద ప్రొటెస్ట్ చేసినాము ఈ ఇష్యూ గురించి. ఫైనల్లీ వాళ్ళు ఇచ్చిన కొంత టైంలో చాలా యూనివర్సిటీస్ తిరిగామన్నట్టు మేము. ఆ యూనివర్సిటీస్ ఒక 1 monthలో ఆల్మోస్ట్ 40-45 యూనివర్సిటీస్ తిరిగామండి. అది సెమిస్టర్ మధ్యలో ఏ యూనివర్సిటీ కూడా మమ్మల్ని తీసుకోవడానికి రెడీ లేదు. మరి మధ్యలో తీసుకోవడానికి అవ్వదు కదండి ఎవరికి కూడా. సో వాళ్ళకి ఇష్యూ కూడా తెలియదు ఏమైందనేది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము స్టూడెంట్స్ ఏమన్నా తప్పు చేసాం కావచ్చు అని, దే ఆర్ నాట్ రెడీ టు టేక్ అస్. సో ఆ టైంలో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఒక యూనివర్సిటీలో నాకు అడ్మిట్ వచ్చింది నాకు. అప్పుడు ఇంకా వేరే స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి ఇంకా నేనంటే రీసెర్చ్ చేశాను. 15 days చాలా యూనివర్సిటీస్ తిరిగి రీసెర్చ్ చేశాను.
దాని తర్వాత మిగతా స్టూడెంట్స్ ఇష్యూస్ కూడా వాళ్ళ పరిస్థితి కూడా తెలుసుకొని అదేలేండి. వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసినాను. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ దిస్ కన్సల్టెన్సీ. అండ్ సూపర్. అసలు అప్పుడే వచ్చిందా మీకు ఈ థాట్? ఇట్స్ నాట్ అది బిజినెస్ చేయాలని కాదండి, అప్పుడు ఒక కంపెనీ పెట్టాలని అట్లా కదండి. అట్లే. ఇట్లా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ వాళ్ళకి కొంతమందికి అడ్మిషన్ ఇప్పించగలిగాను. ఇప్పించిన తర్వాత ఏంటంటే ఇంకా నాకు అప్లికేషన్ ఫ్లో పెరిగిపోయిందండి. చాలా మంది నన్ను అప్రోచ్ అవ్వడం అదంతా. ఓ దెన్ ఐ స్టార్టెడ్ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను. నేను నన్ను అప్రోచ్ అవ్వాలంటే ఇక్కడ నన్ను ఇట్లా కన్సల్ట్ అవ్వాలని. సో అపాయింట్మెంట్ తీసుకోవడానికి కొంచెం ఛార్జ్ చేశాను అక్కడ. తీసుకొని వాళ్ళ ప్రాసెస్ ఫైల్ అదే అదేలే, ఎందుకంటే మీకు కూడా నీడ్ ఉంది కాబట్టి. నాకు నీడ్ ఉంది. లేకుంటే మీరు మాత్రం ఎందుకు చేస్తారా ఆ టైంలో? డెఫినెట్గా నాకు నీడ్ ఉందండి. కానీ ఏంటంటే ఆ టైంలో వేరే వాళ్ళు హెల్ప్ చేయడానికి లేదు. అంటే స్టూడెంట్స్ వెళ్ళి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 40 యూనివర్సిటీస్ తిరిగాను. ఇప్పుడు వేరే కొత్త పర్సన్ వెళ్ళి ఇదంతా రీసెర్చ్ చేయాలంటే వాళ్ళకి అది మళ్ళీ ఎఫర్ట్ టైం తీసుకుంటారు. యా, కాబట్టి నేను తీసుకొని నా ఈ ఎస్పెషల్లీ అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఆ యూనివర్సిటీ క్లోజ్ అయిన స్టూడెంట్స్వి వాళ్ళకే హెల్ప్ చేసేది. ఓవర్ ద టైం ఏమైందంటే ఇంకా ఇప్పుడు లెట్స్ సే ఒక స్టూడెంట్ ఉన్నారండి, వాళ్ళకి ఇష్యూస్ రిజాల్వ్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా నా కాంటాక్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, సో వాళ్ళు ఏంటంటే ఇంకా మా కజిన్స్ కానీ ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళు రెఫర్ చేసేది. సో దెన్ అప్పుడు నేను ఏం చేశానంటే ఇండియాలో అప్పుడు నాకు అక్కడ యూఎస్లో కంపెనీ పెట్టడానికి లేదు అక్కడ, బికాస్ ఐఎమ్ జస్ట్ స్టూడెంట్. సో ఇండియాలో ఎస్ఆర్ నగర్లో ఒక చిన్న కంపెనీ పెట్టి ఒక 3 ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళు ఏంటంటే డాక్యుమెంటేషన్ చేసేది. ఏ ఇయర్ అది? అది 2010 అండి. ఓకే. ఒక చిన్న ఆఫీస్ తీసుకొని ఒక ప్రింటర్, ఒక చిన్న టేబుల్, ఐ స్టిల్ రిమెంబర్ అండి. అదే మీరు చెప్తుంటే కూడా మీ కళ్ళల్లో ఆ ఇప్పటికీ ఆ సాటిస్ఫాక్షన్, ఆనందం రెండు కనిపిస్తాయి. అప్పుడు కూడా అండి ఆ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఒక విడోకి ఎంప్లాయ్మెంట్ అండి, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్. సూపర్. అసలు బ్యాచిలర్స్ అయిపోయిన ఫ్రెషర్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే నేను పంపించిన డాక్యుమెంటేషన్ స్కాన్ చేసేదంతా చేయడం, ఓకే, నేను నేను అక్కడ ప్రాసెస్ చేయడం అండి. అలా చేసి అండ్ ఈ రోజు వరకు నేను ఆల్మోస్ట్ ఇన్ పర్సన్గా 480+ యూనివర్సిటీస్తో ఇంటరాక్ట్ అయ్యాను అండి, ఎస్పెషల్లీ యూఎస్లో. యూ డోంట్ బిలీవ్, నాకు ఐఎమ్ ఏ క్లినికల్ సైంటిస్ట్ బై ప్రొఫెషన్, బట్ నాకు టైం దొరికినప్పుడల్లా నాకు లీవ్ తీసుకొని అయినా సరే నేను ఐ యూస్ టు విజిట్ ద యూనివర్సిటీస్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద యూనివర్సిటీస్ అండ్ ఈ ఇష్యూ చెప్పేవాడిని నేను, ఇలా జరిగింది నాకు ఇలాంటిది. అండ్ చాలామంది వరకు అక్కడ ఇండియాలో అవేర్నెస్ లేదు అండ్ మీరు ఇటువంటి సెమినార్స్ తీసుకోవాలండి ఇట్లా అని చెప్తుండేదండి. దీనికంటే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తాను నేను, ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అంటే మీరు అప్పు తీసుకొని మరీ వెళ్ళానన్నారు, ఈరోజు వెళ్ళాఫ్ అని విన్నాను నేను మీ గురించి. ఎలా అలా అంటే అప్పు తీసుకుని వెళ్ళేంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది? అవునండి, నేను మై ఫాదర్ ఈజ్ ఎ క్యాషియర్, బార్లో క్యాషియర్ అండి. ఐ రిమెంబర్ ఈ శాలరీస్ 6,000 to 8,000 అనుకుంటున్నాను అంతే ఆ టైంలో, 2006 ఆ టైంలో. నేను చెల్లి. సో మా ఫాదర్ ఏం చేశారంటే మమ్మల్ని చదివించారు. తను ఎటువంటి కష్టపడ్డా కానీ మాకు అది తెలియకుండా చదివించారు. నన్ను మా చెల్లిని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు అండ్ మాకు ఎప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదండి. సో కాకపోతే అండ్ అట్ ద సేమ్ టైం ఒక 4 లక్షలు పెట్టి వేరే కంట్రీకి వెళ్ళి చదువుకునే అంత స్తోమతకు లేకుండా అండి. అప్పుడు ఫార్మసీ చదివానండి, అయిపోగానే మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ లేకపోతే ఏదో రిలేటెడ్ జాబ్ చేసుకుందామనే ఆలోచనతోనే ఉండేది. అండ్ ఫార్మసీ అయిపోయిన తర్వాత ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ కూడా వచ్చిందండి. బట్ నాకేంటంటే బయటికి వెళ్ళి చదువుకోవాలని ఉండేది. సో మీకు ఇంకా మాస్టర్స్ చేయాలి, ఇంకా ఎక్కువ చదువుకోవాలని ఉండేది. ఎక్కువ చదివితే అప్పుడు కూడా ఏం తెలియదు నాకు ఎక్కువ. వేరే కంట్రీకి వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అంతే ఉండేదండి అప్పటి వరకు. ఫ్రెండ్స్ హెల్ప్ చేశారండి అండ్ డాడీ ఒక 1 lakh 2 lakh వరకు డాడీ నాకు బయట తీసుకొచ్చి ఇచ్చారు. అది కూడా ఇంట్రెస్ట్ 4% ఇంట్రెస్ట్లో తీసుకొచ్చారు. ఆ డబ్బులు తీసుకొని నేను చేసుకెళ్ళండి. మళ్ళీ తర్వాత అన్ని తీర్చేశారా? ఎంత టైంలో తీర్చేశారు అన్ని? వెళ్ళిన తర్వాత తీర్చేసే టైంకి మళ్ళీ నా యూనివర్సిటీ ఇష్యూ వచ్చిందండి. ఈ యూనివర్సిటీ క్లోజ్ అయిపోయిన తర్వాత కష్టపడి సంపాదించిన డబ్బులు, అప్పు తీసుకున్న డబ్బులు అవన్నీ ఇంకా వేస్ట్ అయిపోయినట్టే. ఆ టైంలో ఇంకా ఇక్కడ రాకుండా మళ్ళీ అక్కడే ఉండి మళ్ళీ మాస్టర్స్ ఫినిష్ చేశానండి. దాని తర్వాత నేను ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ద మనీ. ఏంటి ఈ కంపెనీ ఇక్కడ పెట్టి మీకు ఎస్ఆర్ నగర్లో పెట్టి ఇక్కడ నుండి డబ్బులు వచ్చేవి. మాస్టర్స్ అయిపోయిన తర్వాత అమెరికాలో జాబ్ చేసేది. 3-4 years బ్యాక్ ఐ స్టార్టెడ్ రెస్టారెంట్స్ ఇన్ ద యూఎస్. ఒక ఐటీ కంపెనీ ఉంది, ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది. గ్రేట్. అండ్ 4 branches ఫర్ ఫ్లై హై. గ్రేట్ అండి. నిజంగా ఒక నార్మల్ పర్సన్గా వచ్చి మీరు ఇవాళ ఇన్ని కంపెనీస్, అది చిన్న ఏజ్లో, చాలా గ్రేట్ అండి. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు, మీ స్టోరీ తెలుసా? థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రైట్. ఇప్పుడు కన్సల్టెన్సీ స్టార్ట్ చేశారు. దాదాపు 5,000 మందికి పైగా స్టూడెంట్స్ని మీరు ఇప్పటికే యూఎస్కి పంపించారు మాస్టర్స్ కోసం. ఎలా అండి? ఇప్పుడు చాలా ఉన్నాయి, నాకు తెలిసి అసలు ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలేదు, అన్ని కంపెనీస్ ఉన్నాయి.
యూఎస్కి లేకపోతే ఓవర్సీస్కి పంపించే స్టడీస్కి సంబంధించిన అన్ని ఇలాంటి అన్ని ఉన్నప్పుడు ఎందుకు ఫ్లై హై మీ దగ్గరకు ఎందుకు రావాలి చెప్పండి నాకు అసలు. వేరే కన్సల్టెన్సీస్కి వెళ్తే ఒక కౌన్సిలర్ కానీ ఒక సీఈఓ కానీ ఒక ఆ టీమ్ కానీ ఎంతవరకు వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, ఐ డోంట్ నో కామెంట్ ఆన్ దట్, బట్ ఐఎమ్ సర్టిఫైడ్ ఓవర్సీస్ ఇంటర్నేషనల్ కౌన్సిలర్. దీనికి సర్టిఫికేట్స్ కూడా ఉంటాయండి? అవునండి, సర్టిఫికేషన్ ఉంటుంది. మరి అండ్ నాకు తెలిసి CCIS చాలా అని వాటికి లేవు అలాగా. అవునండి, ఈవెన్ ఐ డోంట్ నో స్టూడెంట్స్ వెళ్ళి చెక్ చేస్తారో కూడా నాకు తెలియదు. CCIS అని సర్టిఫైడ్ కౌన్సిలర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అని, ఐఎమ్ ద CCIS సర్టిఫైడ్ కౌన్సిలర్. దానికి ఏంటంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మనం కోర్స్ చేసి తీసుకోవాలి, ఎట్లా అది? వాళ్ళు కొంచెం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి, కోర్స్. యా, ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు, ఎగ్జామ్ ఉంటుంది, అవన్నీ అయిన తర్వాతనే దే విల్ సర్టిఫై us. సో ఇప్పుడు అది ఉంది మీకు? ట్రైనింగ్. యా, ఐఎమ్ సర్టిఫైడ్ ట్రైనర్. సూపర్ అయితే. ఓకే. అండ్ ఆల్సో నేను అమెరికాలో 2 మాస్టర్స్ చేశానండి. ఎందులో చేశారు? MS ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ MBA ఇన్ హెల్త్ కేర్. వావ్. తర్వాత 10 సంవత్సరాలు అమెరికాలో జాబ్ చేశాను. యాజ్ అ స్టూడెంట్ వర్క్ పర్మిట్లో చేశాను, H1Bలో కూడా చేశాను. సో ఐ థింక్ నేను అమెరికాలో ఒక స్టూడెంట్కి గైడ్ చేయాలంటే నా సర్టిఫికేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సర్టిఫికేషన్, 2 మాస్టర్స్, ఒక 10 సంవత్సరాలు జాబ్ చేసిన, ఐ థింక్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా అనుకుంటా. అండ్ మోర్ ఓవర్ 5400+ స్టూడెంట్స్కి నేను ప్రాసెస్ చేశానండి. ఓకే. అండ్ ఈ 5400 స్టూడెంట్స్లో ఐ ఛాలెంజ్ యూ, ఈ 5400 కాంటాక్ట్ నేను మీకు ఇస్తాను. వావ్. ఆ 5400లో ఎవరికైనా కాల్ చేయండి, యూ కెన్ చెక్ విత్ దెమ్. ఈ 5400 స్టూడెంట్స్తో నేనే మాట్లాడాను. ఐ వాంట్ లెట్ ఎనీ వన్ టు టాక్ ఇన్ మై కన్సల్టెన్సీ ఆర్ కంపెనీ టు టాక్ విత్ ద స్టూడెంట్స్. డైరెక్ట్గా మీరే మాట్లాడి మీరే మొత్తం ప్రాసెస్ అంతా చేస్తారు. ప్రాసెసింగ్ అంటే అండి, యూనివర్సిటీ షార్ట్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఓకే. కెరీర్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి స్టూడెంట్స్కి తెలియదండి. అంటే ఐ మీన్ టు సే ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ నుండి ఏ కోర్స్కి వెళ్తే బాగుంటుంది, అండ్ ప్రీ రిక్విజిట్స్ ఏమైనా వస్తాయా, ఇప్పుడు వేరే కోర్స్ నుండి వేరే కోర్స్కి వస్తే ఎక్స్ట్రా కోర్సెస్ ఏమైనా వస్తాయా, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ లొకేషన్కి వెళ్ళాలి, క్రైమ్ రేట్ ఎక్కడ ఉంటుంది, వెదర్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అండ్ వర్క్ పర్మిట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటాయి, H1 ఎలా ఉంటుంది, అండ్ వర్క్ పర్మిట్ తర్వాత H1కి చేయడానికి ఎంత ఈజీగా ఉంటుంది, దాని తర్వాత గ్రీన్ కార్డ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నిటికీ ఐ విల్ బి డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్ అండి. బికాస్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. అప్లికేషన్ చేయడం అనేది, అండ్ యూనో కొంతమంది ఏం చెప్తారంటే వేరే వాళ్ళు SOP రాస్తా అన్నారు, రెజ్యూమే చేస్తా అన్నారు, అప్లికేషన్ చేస్తా అన్నారు. వీ ఆల్సో డూ దట్, బట్ దట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్, అవసరం లేదు. అవసరమే అండి. కాకపోతే ఏంటంటే దానికన్నా మెయిన్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలండి. ఒక గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ SOP రాయగలుగుతాడు, గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ రెజ్యూమే చేసుకోగలుగుతాడు, గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ అప్లికేషన్ కూడా చేసుకోగలుగుతాడు. బట్ ద థింగ్ ఈజ్ ఈ ఇన్ఫర్మేషన్ కోసం వస్తారండి కన్సల్టెన్సీస్కి. కానీ అది పక్కన పెట్టేసి యూనివర్సిటీస్ క్లిక్ చేసి అది అప్లై చేస్తామని చెప్పడం అనే దగ్గరే ఉన్నారు అందరూ. బట్ మెయిన్గా కౌన్సిలింగ్ అండి. వై యు ఆర్ గోయింగ్, వేర్ యు ఆర్ గోయింగ్, ఏం చదవాలనుకుంటున్నారు, అండ్ ఐ డోంట్ నో ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఏ జాబ్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది, అక్కడ పార్ట్ టైం జాబ్ చేయొచ్చా లేదా, చేస్తే ఎంత వస్తాయి, మనం ఒక 20 లక్షలు ఖర్చు పెట్టాము, అందులో పార్ట్ టైం జాబ్ చేస్తే ఇది మైనస్ అది ఎంత, సో ఓవరాల్గా నా బర్డెన్ ఎంత, ఇదంతా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎంతవరకు తెలుసో నాకు తెలియదండి. ఇక్కడ ఉండి కౌన్సిలింగ్ చేసే వాళ్ళకి. ఓకే. 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 బికాస్ నేను అక్కడికి వెళ్ళి జాబ్ కూడా చేశాను కాబట్టి ఐ థింక్ ఐ కెన్ గైడ్. మీరు డైరెక్ట్గా చూసారు, ఎక్స్పీరియన్స్డ్ మీరు. యా. ఓకే. ఇప్పుడు నేను చాలా చోట్ల విన్నానండి, చాలామంది చెప్తూ ఉంటే యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేయాలంటే 30-40 lakhs అవుతుంది, అది అందరూ అఫోర్డ్ చేయలేరు, కొంచెం వెల్ ఆఫ్ ఉంటేనే అఫోర్డ్ చేయగలుగుతారు అని అంటారు. కానీ చదువుకోవాలని అందరికీ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంత పెట్టి అంటే కష్టం కదా. దాన్ని నేనే కదా ఎగ్జాంపుల్ అండి. నేను ఒక 4 lakhs తీసుకొని ఆ 2006-2008లో వెళ్ళాను. ఇప్పుడు 4 lakhs కాదు, ఇప్పుడు ఒక 8 lakhs అవుతుంది కావచ్చు. అందరూ ఇదే మిస్కాన్సెప్షన్లో ఉన్నారండి. అవునా? 30 లక్షలు 40 లక్షలు కాదండి. ఐఎమ్ స్ట్రిక్ట్లీ సేయింగ్ దట్ నా గోల్ కూడా అదే అండి. ఐ వాంట్ టు టెల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దట్ 20 లక్షలలో కూడా 15 లక్షలలో కూడా మాస్టర్స్ అయిపోతుందండి యూఎస్లో. అంటే మరి మంచి యూనివర్సిటీస్ ఉంటాయా? మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే మీరు 40 లక్షలు పెడితే మంచి యూనివర్సిటీ, 20 లక్షలు పెడితే చిన్న యూనివర్సిటీ అని కాదండి. అట్లా కాదండి. 15 లక్షలలో దేర్ ఆర్ వెరీ బిగ్ యూనివర్సిటీస్, 100 years హిస్టరీ ఉన్న యూనివర్సిటీస్, గుడ్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్, మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయండి. అండ్ ఫ్లైహేలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి. ఒక 15 లక్షలలో ఫినిష్ చేసిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత జాబ్ అండి అక్కడ ఇప్పించే అవకాశాలు మీకేమైనా ఉంటాయా, లేకపోతే అది మీకేం సంబంధం ఉండదా? మీరు పార్ట్ టైం జాబ్స్ అంటున్నారా, ఫుల్ టైం జాబ్స్ అంటున్నారా? ఏదైనా కావచ్చు. పార్ట్ టైం జాబ్స్ అనేది ఉండదండి, ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రెజ్యూమ్ పట్టుకొని తిరగాలండి. అక్కడ
స్టోర్స్ కానీ అక్కడ ఫుడ్ రన్నింగ్ రెస్టారెంట్స్ అక్కడ చేసుకోవడం. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మాత్రం దేర్ ఆర్ లాట్ ఆఫ్ కన్సల్టెన్సీస్ అండ్ యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ ద ఫుల్ అందులో మీరు హెల్ప్ చేస్తారా వాళ్ళకు? నాకు అయిన ఇష్యూస్ అన్నీ, నాకు జరిగిన ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒక రూల్ బుక్ లాగా పెట్టుకొని వాటికి ఒక సొల్యూషన్ ఫైండ్ చేసి ఒక ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లాగా చేశానండి. ఎస్పెషల్లీ ఫర్ ద యూఎస్ అప్లికెంట్స్ వీ ప్రాసెస్ ఫర్ 11 కంట్రీస్ అండి. బట్ ఎస్పెషల్లీ యూఎస్కి ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అని పెట్టుకొని స్టార్టింగ్ ఫ్రమ్ ట్రైనింగ్, స్టాండర్డైజేషన్ టెస్ట్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దగ్గర నుండి కౌన్సిలింగ్, ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీస్ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం డాక్యుమెంటేషన్ కావాలి, వీసా వచ్చిన తర్వాత అమెరికాకి వెళ్ళే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇనీషియల్గా ఎలా ఉండాలి ఏంటనేది అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, అక్కడ అయిన తర్వాత మాస్టర్స్ చదువుతున్నప్పుడు బిఫోర్ యూ ఫినిష్ మాస్టర్స్ అంటే ఒక లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మళ్ళీ కన్సల్ట్ అయ్యి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, మీ కోర్స్ రిలేటెడ్గా ఏం జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఆ జాబ్ రావాలంటే మీకు ఎటువంటి ట్రైనింగ్ కావాలి మీకు అని ఆ ట్రైన్ చేసి, మీరు మాస్టర్స్ అయిపోయే లోపు మిమ్మల్ని ట్రైన్ చేసి ఆ సర్టెన్ ఏరియాలో మిమ్మల్ని మార్కెటింగ్, మీ ప్రొఫైల్ మార్కెటింగ్ చేసి జాబ్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తామండి. జాబ్ వచ్చిన తర్వాత ఆ వర్క్ పర్మిట్లో జాబ్ వచ్చిన తర్వాత H1B అప్లై చేస్తాము. H1B ఈజ్ వర్క్ పర్మిట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. H1B అప్లై చేస్తాం. H1B అయిన తర్వాత H1B 6 years ఉంటుందండి, 3+3 years. H1B ఫస్ట్ ఇయర్లోనే మేము గ్రీన్ కార్డ్ కూడా ఫైల్ చేస్తామండి. సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు ఒకవేళ అక్కడ యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇష్యూస్ అయ్యి ఆ యూనివర్సిటీ చేంజ్ అవ్వాలన్నా, లేదు తను రిటర్న్కి వచ్చేయాలన్నా ఇండియాకు, మళ్ళీ ఏంటి పరిస్థితి? మీరు ఉంటారా వాళ్ళతో పాటు? అమౌంట్, ఎక్కడికి వెళ్తున్నారు అన్నిటికన్నా ముందు అక్రిడేషన్, ర్యాంకింగ్, స్టాండర్డ్స్ ఆఫ్ ద యూనివర్సిటీ అనేది డెఫినెట్గా చూసుకుంటాం. సో నాతో పాటు నేను ప్రాసెస్ చేసిన ఇంతమంది స్టూడెంట్స్కి ఏ ఒక్కరికి కూడా ప్రాబ్లం లేదండి. ఇన్ కేస్ అలా జరిగితే గనక మీరు ఉంటారు కదా డెఫినెట్గా చేంజ్ చేయడానికి, యూనివర్సిటీ చేంజ్ చేయాలన్నా, లేదు వాళ్ళకి అసలు పోనీ యూనివర్సిటీ పరంగా కాకపోయినా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ తోటో, లేకపోతే వాళ్ళకి అక్కడ నచ్చకో హెల్త్ ఇష్యూస్ తోటో రిటర్న్ వచ్చేయాలి అనుకుంటే వాళ్ళ మధ్యలో వదిలేయరు కదా? డెఫినెట్గా అండి. నో నాట్ ఎట్ ఆల్, డెఫినెట్గా హెల్ప్ చేస్తామండి. ఓకే, ఎందుకంటే అవన్నీ డౌట్స్ ఉంటాయి కదా పేరెంట్స్, డెఫినెట్గా హెల్ప్ చేస్తానండి. ఇప్పుడు వరకు మీరు దాదాపు 5,000 అబోవ్ స్టూడెంట్స్ని పంపించారు కదా, వాళ్ళలో ఏదన్నా సక్సెస్ స్టోరీ అంటే మంచి బాగా చదువుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మీ కాంటాక్ట్లోకి వచ్చి జాబ్ చేస్తూ మంచి అట్లా ఎవరైనా ఉన్నారండి? దిస్ వన్ స్టూడెంట్ అండి, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టేక్ ద నేమ్, బట్ అతను ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే, తను నాకు ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు హీ సెడ్ దట్ హిస్ ఫాదర్ ఈజ్ ఏ వాచ్మెన్ అని చెప్పారండి. కానీ వెళ్ళాలని ఉంది, బట్ చాలా మంచి పర్సంటేజ్ ఉంది. అప్పుడు నేను అప్పుడే నా 2012 ఆ టైంలో అప్పుడే కన్సల్టెన్సీ స్టార్ట్ చేశానండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి చాలా. ఐ టోల్డ్ హిమ్, అతను నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యాడు. నేను ఐఎమ్ ఇన్ ద యూఎస్ అప్పుడు, ఏదో వర్క్ ఉండే అప్పుడు డాక్యుమెంట్స్ చేయాలంటే తనతో పాటు వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ వెళ్ళి కూడా తను చేసి 1 day నాకు హెల్ప్ చేశాడు అక్కడ స్కాన్ చేయడం అదంతా. సో ఐ సెడ్ మీకు GRE TOEFL రాయడానికి నేను డబ్బులు ఇస్తాను మీకు ఎగ్జామ్ రాయడానికి అని నేను చెప్పాను. నేనే పెట్టాను. ఆ డబ్బులు పెట్టుకున్నాడు. అండ్ ఐ టోల్డ్ హిమ్, నేను మీకు ఒక అప్లికేషన్ ప్రాసెస్ చేసి స్టార్ట్ చేస్తాను. ఒకవేళ అడ్మిషన్ వచ్చి మంచి ఫండింగ్ వస్తే యూఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇట్స్ అప్ టు యూ అని చెప్పాను. డబ్బులు తీసుకున్నాడు. మంచి GRE అండ్ TOEFL స్కోర్స్ వచ్చాయి. స్కోర్స్ వచ్చిన తర్వాత అతనికి లక్కీగా $22,000 స్కాలర్షిప్ వచ్చిందండి. అండ్ యూఎస్కి వచ్చారు, వీసా వచ్చింది, సక్సెస్ఫుల్గా యూఎస్కి వచ్చాడు. మాస్టర్స్లో తను ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో క్యాన్సర్ డ్రగ్ రీసెర్చ్ ఫినిష్ చేశాడు మాస్టర్స్లో. చేసిన తర్వాత PhD వచ్చింది. దాని తర్వాత అతనికి ఒక క్యాన్సర్ డ్రగ్ రీసెర్చ్లోనే హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ వెరీ బిగ్ కంపెనీ. సో అతని కాన్వకేషన్కి నాకు అతను ఫ్లైట్ టికెట్ పెట్టాను. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు, అండ్ కాలిఫోర్నియా ఉన్నాడు. అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా వీసా ప్రాసెస్ చేశాను నేనే. అవునా? అండ్ విత్ హిజ్ అమ్మా నాన్నతో పాటు నా పేరు కూడా ఆ కాన్వకేషన్లో చెప్పారు. ఐ ఫెల్ లైక్ దట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్. అంటే ఈ కన్సల్టెన్సీలో ఉన్నందుకు. అదే బికాజ్ ఈ కన్సల్టెన్సీలో ఎట్లా ఉందంటే నాకు ఇది ఎందుకు ఇష్టం అంటే మీరే నేను ప్రాసెస్ చేసినందుకు డబ్బులు ఇస్తారండి స్టూడెంట్, అండ్ వాళ్ళే యూనివర్సిటీ ఫీ అంతా వాళ్ళే కట్టుకుంటారు. బట్ వాళ్ళే ఎట్లా ఫీల్ అవుతారంటే రేపు మంచి డెవలప్ అయితే వాళ్ళు నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మొత్తం మీరే చేస్తారు. అండ్ ఎవ్రీ యూఎస్లో అసలు సార్ అనేది ఎవరు అనండి, అందరినీ పేరు పెట్టి పిలుస్తారు. బట్ పీపుల్ స్టిల్ కోట్ మీ విత్ సార్ అని పిలుస్తారు నాకు, ఎందుకంటే ఫస్ట్ అలా పిలుచుంటారు కదా, అలా పిలుస్తూ ఉంటారు. అండ్ ఐ ఫీల్ హ్యాపీ, లైక్ వాళ్ళు ఇప్పుడు నాకు ఏ స్టూడెంట్తో ఇప్పుడు ఒక 7-8 yearsతో మాట్లాడినా కానీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నీ గుర్తు చేస్తూ ఉంటారు, రిమైండ్ చేస్తూ ఉంటారు. సార్ ఫస్ట్ అప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగినా మీకు చాలా సిల్లీగా ఉండేది అని అంటూ ఉంటారు.
బాగుంటుంది ఎన్ని సార్ memorable moments. యా అండి ఎప్పటికీ ఎప్పటికీ. అండ్ ఇంతమంది స్టూడెంట్స్ చేశారు కానీ అందరూ ఎవ్రీ వన్ లైక్ మంచి పొజిషన్లో ఉన్నారండి. అందరూ పెద్ద పెద్ద కార్లతో ఫోటోలు దిగి పేరెంట్స్కి వీసా అవన్నీ ఫొటోస్ అవన్నీ చూస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో బేసికలీ మీ హ్యాండ్ మంచిదై ఉంటుంది. ఓకే, అంటే ఏదో చెప్తారు కదండి, మనం మంచి మనసుతో ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది, అవతల వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అది మీరు ఫస్ట్ అదే కదా అసలు ప్రాఫిట్ మోటో అనేది అఫ్ కోర్స్ కొంచెం ఉంటుంది, బట్ ఎందుకంటే మీ ఇక్కడ రన్ అవ్వాలి కాబట్టి. బట్ ఎక్కువ మిగతా వాళ్ళలాగా కాకుండా మీరు తక్కువ పర్సంటేజ్ తోటి అందరినీ పంపిస్తూ అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఫైనాన్షియల్గా, అందుకోసమే అన్నీ సక్సెస్ అవుతాయి. గ్రేట్ మీరు రియల్లీ. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ అండి, ఎంత పర్సంటేజ్ ఉంటే మాస్టర్స్కి వెళ్ళొచ్చు? అమెరికాలో 4600 కాలేజెస్ ఉన్నాయండి. ఇఫ్ యూ ఆస్క్ మీ, మా దగ్గర ఉన్న ప్రొఫైల్లో ఒక స్టూడెంట్కి 40 బ్యాక్లాగ్స్ ఉన్నాయండి, 55% ఉంది. 40 బ్యాక్లాగ్స్ అంటే 1 ఫెయిల్ ఈజ్ 1 బ్యాక్లాగ్ అట్లా కన్సిడర్ చేస్తారు. అటువంటి స్టూడెంట్స్ కూడా అమెరికాకి వెళ్ళారు. అండ్ 95% ఉండి ఆల్ సూపర్ వాళ్ళు వెళ్ళారు, ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. సో ఇన్ని యూనివర్సిటీస్లో మీరు ఇంత పర్సంటేజ్ ఉంటేనే వెళ్తారని కాదండి. ఒకవేళ తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉంటుందండి యూఎస్కి ఎస్పెషల్లీ. సో వాళ్ళకి ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో వీ కెన్ రైట్ ఎ గుడ్ ఎస్ఓపి సేయింగ్ ఎందుకు అలా జరిగింది అనేది ఒక మంచి ఎస్ఓపి రాసి యూనివర్సిటీ వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. ఓకే, పర్సంటేజ్ తక్కువ ఉండి బ్యాక్లాగ్స్ ఉండి అన్నీ ఉన్నా కూడా అక్కడ మంచి యూనివర్సిటీలో కావాలి సీట్ అంటే దొరికిపోతుందా? మంచి యూనివర్సిటీ అనేది ఎలా చెప్పాలో తెలియదు నాకు, బట్ డెఫినెట్గా అడ్మిషన్ అయితే దొరుకుతుందండి. ఫస్ట్ 10 కష్టం. 4600లో ఫస్ట్ 10 అంటే కష్టం. అందుకే అడిగాను. ఫస్ట్ 100 ఫస్ట్ కష్టం అని చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే వాటితో ఏం కాంపెన్సేట్ చేయాలో మనకు తెలియదు కదండి. ఇప్పుడు లెట్సే ఆ స్పెసిఫిక్ టైంలో వాళ్ళకి ఒకే సెమిస్టర్లో వచ్చిందా, లేకపోతే వాళ్ళకి ఇంకా జిఆర్ఈ టోఫెల్ స్కోర్స్ బాగున్నాయా, ఏమైనా రీసెర్చ్ పేపర్స్ బాగున్నాయా, వాటన్నిటితో మనం కాంపెన్సేట్ చేయొచ్చండి. ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు ఫస్ట్ 10 లేకపోతే 100 కాలేజెస్లో చదివిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్, మిగతా కాలేజెస్ తక్కువ చదివితే తక్కువ, అట్లా ఏమన్నా ఉంటుందా? అట్లా ఏముండదండి. అంటే నాకు తెలిసి ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ వర్క్ పర్మిట్ కోసం చదువుతారండి. అక్కడ మాస్టర్స్ అయిపోగానే వర్క్ పర్మిట్ వస్తుంది. ఆ వర్క్ పర్మిట్ రాగానే అందరూ కన్సల్టెన్సీస్ జాయిన్ అవుతారు. అమెరికాలో ఉన్న వాటిలో చాలా మెజారిటీ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ ఆర్ ఇండియన్ కన్సల్టెన్సీస్ అండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రొఫైల్ తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి జాబ్లో ప్లేస్ చేస్తారు. సో దానికి పెద్ద యూనివర్సిటీ అయితే డెఫినెట్గా యాడెడ్ అడ్వాంటేజే. అట్లా అని చెప్పి చిన్న యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పి జాబ్ రాకపోవడం అట్లా ఏముండదు. సో ఇప్పటికే 5000 ఫినిష్ చేశారు, మీ టార్గెట్ ఎంత? టార్గెట్ అని కాదండి, ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు మోర్ స్టూడెంట్స్ అండి. బికాజ్ మోర్ స్టూడెంట్స్ అండ్ ఐ ఆల్వేస్ సే దట్ నేను ఒక CEO, ఒక కౌన్సిలర్ అని చెప్పండి, ఐ వాంట్ టు బీ ఒక గైడ్ అని చెప్తాను. నేను నేర్చుకుంది నాకు జరిగింది వేరే వాళ్ళకి జరగవద్దని, నేను నేర్చుకున్నది వేరే వాళ్ళకి షేర్ చేయాలని అంతే. మై టార్గెట్ ఈజ్ టు రీచ్ మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ అండి. పేరెంట్స్ కూడా ఏంటంటే చాలా వరకు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే మా బడ్జెట్ 40 lakhsలో మేము వెళ్తాం, 30 lakhs మేము వెళ్ళాలి అని చెప్తారు. కానీ అసలు ఏం కోర్స్ చేయాలని అని చెప్పరు, క్లారిటీ ఉండదు. బికాజ్ నేను అందుకే స్టూడెంట్స్తో ఏం చెప్తానంటే, వైల్ కౌన్సిలింగ్ మా టీమ్కి కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు వచ్చేప్పుడు ట్రై టు గెట్ యువర్ పేరెంట్స్ అని చెప్తానండి. ఎందుకంటే పేరెంట్స్కి కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. సో పేరెంట్స్ కూడా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలనేది నేను చెప్తానండి నేను. సో పేరెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం క్వశ్చన్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం క్వశ్చన్స్ ఉండొచ్చు అనేది అడ్రస్ చేస్తానండి. ఇప్పుడు నాకు ఇంకొక విషయం చెప్పండి, నా దగ్గర 8 lakhs లేకపోతే 10 lakhs ఉన్నాయి, నన్ను కూడా పంపించి అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో మీరు చదివించగలరు మాస్టర్స్? ఐ హ్యావ్ ఎన్ ప్లాన్ ఫర్ దట్ అండి. ఇప్పుడు మీ దగ్గర 8 లక్షలు ఉన్నాయని అన్నారండి మీరు. సో అమెరికాలో కమింగ్ టు అమెరికా ఎస్పెషల్లీ యూఎస్కి చెప్పేది ఏంటంటే 4 సెమిస్టర్స్ ఉంటాయండి. 4 సెమిస్టర్స్లో ఒకవేళ మీ ఫీజు 20 లక్షలు అనుకుందామండి, సెమిస్టర్కి 5 lakhs అండి. సో 5 lakhs ఉన్నప్పుడు మీకు అమెరికాలో ముందే ఫీజు కట్టాల్సింది లేదండి. వీసా వచ్చి అమెరికాకి వెళ్ళిన తర్వాత ఫీజు కట్టాలి మీరు. సో వీసా వచ్చి అమెరికాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఎంత అండి? 20 lakhsలో ఒక సెమిస్టర్కి 5 lakhs, 4 సెమిస్టర్స్ అంతే కదా. సో మీ దగ్గర 5 lakhs ఉండాలి. ఆ 5 lakhs ఉన్నప్పుడు 5 lakhsలో ఫస్ట్ సెమిస్టర్ చేస్తూ, ఫస్ట్ సెమిస్టర్లో జాబ్ చేస్తూ మీరు ఎంత సంపాదించగలుగుతారు, ఆ డబ్బులు సెకండ్ సెమిస్టర్కి ఎంత పెట్టుకోగలుగుతారు, సెకండ్ సెమిస్టర్కి డబ్బులు తక్కువైతే మళ్ళీ ఇంకెంత కావాలి, సెకండ్ సెమిస్టర్లో అయిపోయాయండి మీకు డబ్బులు. లెట్సే ఫస్ట్ సెమిస్టర్లో 5 లక్షలు మీరు తీసుకెళ్లారు, ఇంకొక 5 lakhs మీకు ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ సెమిస్టర్లో జాబ్ చేస్తూ ఒక 2-3 లక్షలు సంపాదించారు అనుకుందాం, ఇంకొక 2 lakhs కావాలి. అప్పుడు డబ్బులు అయిపోతే మళ్ళీ సెమిస్టర్లో బ్రేక్, అమెరికాలో సమ్మర్లో బ్రేక్ తీసుకోవచ్చండి మీరు. ఎవ్రీ సమ్మర్ మీరు బ్రేక్ తీసుకోవచ్చు.
ఎవ్రీ సమ్మర్ బ్రేక్ తీసుకుంటే మధ్యలో ఆ సమ్మర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అందులో జాబ్ చేసి ఇంకేమైనా డబ్బులు సంపాదించవచ్చా, అక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్కి ఎలా కట్టుకోవాలంటే బేసిక్గా నేను ఇట్లనే చేశానండి. అందుకే చెప్తున్నాను నేను. సో అలా చేసి కట్టుకోవచ్చా అంటే దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ డిడ్ దిస్ అండి. ఒక 8 లక్షలలో కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. బట్ నేను ఇప్పుడు అంటే ఐ మీన్ లైక్ ఆ తక్కువ ఎగ్జాంపుల్ తీసుకొని అందరినీ 8 లక్షలు అయిపోతుందని చెప్పాను నేను. అంటే అవతల ఏమంటారు ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది కదా. అవునండి, అక్కడికి నేను అడిగింది ఏంటంటే బాగా పూర్ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాను. 10 lakhs ఎగ్జాంపుల్తో అట్లా చేయొచ్చు. ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ చేసుకొని డెఫినెట్గా చెప్తున్నానండి. ఇప్పుడు మీరు ఐఎమ్ టెలింగ్ ఇట్ టు ఎనీ ఆడియన్స్, యుఎస్కి వెళ్ళి అక్కడ నాకు లైఫ్ బాగాలేదు, నాకు జాబ్స్ లేవు, నాకు అక్కడ చదువుకోలేకపోతున్నా అని రిటైన్ అయిన వాళ్ళు ఎంత % రేషియో ఉన్నదని వాళ్ళే క్వశ్చన్ చేసుకోమని చెప్తున్నానండి. వెరీ వెరీ లెస్ అండి, వెరీ వెరీ లెస్. అక్కడ యూఎస్కి వెళ్తే మాత్రం సెటిల్ అవుతారు. యూఎస్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. నేను చెప్తున్నానండి, నేను ఇక్కడ ఉండడానికి ఐ గివ్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్స్ టు యునైటెడ్ స్టేట్స్. నేను ఇప్పుడు ఇంత నేర్చుకోవడానికి ఎంత సంపాదించినో పక్కన పెడితే చాలా బుద్ధి నేర్చుకున్నానండి అక్కడ నేను. డిగ్నిటీ ఆఫ్ లేబర్, యా, ఐ గివ్ టోటల్ క్రెడిట్ టు యుఎస్ఏ. సో అంత నేర్చుకున్నాను నేను. ఫస్ట్ అప్పుడు ఆ కండిషన్లో చూసి డాడీ మిమ్మల్ని, అంటే ఆ యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయి మీరు మాట్లాడే ఉంటారు కదా, డాడీ వాళ్ళకి చెప్పే ఉంటారు ఇట్లా చెప్పలేదు అసలు ఈ విషయం చెప్పలేదండి. కానీ ఇప్పుడు మన టీవీ న్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వాళ్ళు కొంచెం ఎగ్జాగరేట్ గుడ్ చేసి చెప్పారండి. సో చెప్పేసరికి ఏంటంటే వాళ్ళు ప్యానిక్ అయిపోతున్నారండి. ఇట్లా కాళ్ళకు ట్రాకర్స్ వేశారు, అరెస్ట్ చేశారు, లోపల పోలీస్ స్టేషన్లో వేసి ఫుడ్ పెట్టట్లేదట. అంత సీరియస్గా అయితే లేదండి. అనుకున్నంత మీరు అనుకునేంత లేదు, అనుకున్నంత అక్కడ ఉంది. కానీ వీళ్ళకి మా పేరెంట్స్కి తక్కువ చెప్పాను అక్కడ, అది కంగారు పడడానికి లేదని చెప్పాను. తర్వాత నేను అక్కడ చాలా ఈ ఇష్యూ మీద చాలా ఫైట్ చేసిన తర్వాత కొంతమంది పేరెంట్స్ కానీ కొంతమంది స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మా పేరెంట్స్కి కాల్ చేసి ఇట్లా హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్, తను అట్లా చేయకపోతే ఇంకా తను ఇనిషియేషన్ తీసుకోకపోతే ఇంకా వేరే రకంగా ఉండదని చెప్తే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఫాదర్ వాళ్ళు ఎలా అంటారు, ఏమంటారు మిమ్మల్ని? దే ఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే ఎవ్రీ పేరెంట్ అట్లనే అంటారు, మా అబ్బాయి సూపర్ అని. మా ఫాదర్ కూడా ఈజ్ వెరీ హ్యాపీ అండి. పోన్లేండి, ఫ్యామిలీని ఆ పరిస్థితుల్లో నుంచి మీరు ఇప్పుడు చాలామంది మీ ఒక్క ఫ్యామిలీని కాకుండా చాలామంది పిల్లల పేరెంట్స్ని ఫ్యామిలీస్ని కూడా హ్యాపీగా పెడుతున్నారు. అది గ్రేట్ రియల్. యా, నాకు బెస్ట్ అంటే ఇప్పుడు పేరెంట్స్ వచ్చి వీసా వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేసి స్వీట్స్ తీసుకొచ్చి ఆఫీస్కి మీ వల్ల ఇట్లా అంటే అవునండి. వీసా అంటే గుర్తుకొచ్చింది, ఇంకో విషయం అడగాలి మిమ్మల్ని. వీసా ప్రాసెస్కి అసలు ఏమేమి అంటే ఏమన్నా కొన్ని ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అలాంటి మార్గదర్శకాలు కానీ అట్లా ఏమన్నా ఉంటాయా? ఈ కండిషన్లు ఇవ్వాలి, ఈ కండిషన్లు ఇవ్వకూడదు అని అట్లా ఏమన్నా ఉంటుందా అసలు వీసా ప్రాసెస్? వీసా ప్రాసెస్లో నాకు తెలిసి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయండి వాళ్ళు చెక్ చేయడానికి. ఏంటంటే మీ కాంటాక్ట్ బాగుంది అని ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఫినాన్షియలీ యూర్ గుడ్, అంటే మీరు స్టూడెంట్ లాగా వెళ్తున్నారు కాబట్టి స్టూడెంట్ లాగా వెళ్ళి అక్కడ చదువుకోవడానికి అక్కడ మీ ఎక్స్పెన్సెస్కి మీకు కావాల్సిన ఫండ్స్ ఉన్నాయా అనేది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ అంతా కరెక్ట్ ఉంది అంటే లైక్ మీ మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటే స్టాండర్డైజేషన్ ఎగ్జామ్స్ కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్, అకాడమిక్స్ ఇవన్నీ మీకు కరెక్ట్గా. ఫైనాన్షియల్ కండిషన్ ఎలా చూపించగలుగుతాం అందులో? వాళ్ళకి మనం బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలండి. వీ షుడ్ బ్యాంక్లో మనకు కావాల్సినంత ఫండ్స్ ఉన్నాయని ప్రూఫ్ చూపించాలి. అండ్ అల్టిమేట్గా ఏంటంటే మళ్ళీ ఎస్పెషల్లీ ఫర్ ద యూఎస్ మనం రిటర్న్ వస్తున్నామని వాళ్ళకి కన్ఫర్మేషన్ చూపించాలండి. అక్కడే ఉండము 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ వస్తామనేది చూపించాలి. పొటెన్షియల్ ఇమిగ్రెంట్ లాగా కాకుండా చదువుకొని మా ఇంటెన్షన్ అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ రిటర్న్ వస్తామనేది ప్రూవ్ చేస్తే ఇస్తారండి. కానీ మరి అక్కడ ఉండిపోతున్నారుగా, అప్పుడు ఏం ప్రాబ్లం అవ్వదు కదా? ప్రాబ్లం అండి, దే ఆర్ గివింగ్ రైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ 5 years వీసా ఇస్తారండి, 2 years స్టడీ వీసా అండ్ 3 years వర్క్ పర్మిట్ వీసా. అండ్ దాని తర్వాత H1 అప్లై చేసుకోవచ్చు అండ్ దట్ ఈస్ ఫర్ 6 years. ఓకే, ఇంకా దాన్ని అలా కంటిన్యూ చేసుకోవచ్చు. సో 6 years అన్నప్పుడు H1లో ఉన్నప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు. I-140 అని ఒక ప్రాసెస్ ఉంటుంది, అది అప్రూవ్ అయితే మీకు గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు యూ కెన్ స్టే ఇన్ యునైటెడ్ స్టేట్స్ లీగల్లీ అండ్ వర్క్ చేసుకోవచ్చు. యశ్ గారు, ఇప్పుడు స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా, యూనివర్సిటీలో కావాలి అడ్మిషన్ యూఎస్లో అని చెప్పి, అప్పుడు మీరు ఇచ్చేటువంటి యూనివర్సిటీకి అంటే ఏ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ ఇప్పిస్తారో ఆ యూనివర్సిటీ తోటి మీకు ఏమన్నా టైఅప్ ఉంటుందా, ఉండాలా, అసలు అవసరం లేదా? అలాగా అవసరం లేదండి. టైఅప్ అనేది ఐ డోంట్ నో, నాకు టైఅప్ అనేది అర్థం అవ్వదండి. ఎందుకంటే దేర్ ఆర్ 4600+ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. 4600 పైగా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ ఒక 20-30 యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టుకుంటారండి. పెట్టుకుంటే ఆ 20-30 యూనివర్సిటీస్ టైఅప్ అంటే తెలియదన్నా మళ్ళీ ఇప్పుడు టైఅప్ పెట్టుకుంటారని మీరే అంటున్నారు. నేను అంటున్నాను, దాని మీనింగ్ చెప్తున్నాను. ఇప్పుడు నేను
నాకు మీరు ఒక స్టూడెంట్ లాగా వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు మీకు బెస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వాలా, నా దగ్గర ఉన్న 20-30 యూనివర్సిటీస్లో నుండి ఇవ్వాలా? నాకు బెస్టే కావాలి. బెస్ట్ కావాలనుకున్నప్పుడు నా దగ్గర టైఅప్ ఉన్నప్పుడు నేను నా 30 యూనివర్సిటీస్ నుండి మీకు ఇస్తా కదా. ఓకే ఓకే ఓకే, ఐ గాట్. సో ఐఎమ్ టెలింగ్ యూ దట్స్ నాట్ ద క్రైటీరియా అండి. నేను మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు 4,600 నుండి నేను మీకు ఇచ్చేట్టు ఉండాలి. యా, ఐ గాట్ ఇట్. ఓకే, సో ఐ డోంట్ వర్క్ ఆన్ దిస్ టైఅప్ బిజినెస్ అనేది కాదండి. నేను స్టూడెంట్ ప్రొఫైల్ చూసి వాళ్ళకి బెస్ట్ యూనివర్సిటీస్ ఏమొస్తుంది అనేది ఇస్తాను. దీనికి మీకు ఛాలెంజ్ ఏంటంటే ఒక మేము యూనివర్సిటీ స్టూడెంట్ ప్రొఫైల్ తీసుకొని యూనివర్సిటీ స్టూడెంట్ ప్రొఫైల్కి సంబంధించి ఒక లెట్స్ సే 30, 40, 50 ఎన్ని యూనివర్సిటీస్ వస్తే అన్ని యూనివర్సిటీస్ ఇస్తాము. అండ్ వీ విల్ ఆస్క్ స్టూడెంట్ టు రీసెర్చ్ ఆన్ దట్. ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు, అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇచ్చిన యూనివర్సిటీస్ కాకుండా మీరేం చెప్తారంటే మీ అన్నయ్య ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, కజిన్ ఉన్నాడు వేరే కంట్రీస్లో, వాళ్ళు సజెస్ట్ చేశారని మీరు కొన్ని యూనివర్సిటీస్ తీసుకొస్తారు. ఓకే ఓకే, ఆ యూనివర్సిటీస్ని మీ తరఫున మేము రీసెర్చ్ చేస్తాం. చేసి మా 50 యూనివర్సిటీస్ మీద ఒక 10 యూనివర్సిటీస్ అనుకుందాం. ఈ 60 యూనివర్సిటీస్లో 1-on-1 కూర్చొని వై దిస్ యూనివర్సిటీ, వై నాట్ దిస్ యూనివర్సిటీ, బెస్ట్ యూనివర్సిటీస్ మనం తీసుకొని ఒక మీకు 6 యూనివర్సిటీస్ అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఈ 60 యూనివర్సిటీస్లో ఒక 2 సేఫ్ యూనివర్సిటీస్, 2 మోడరేట్ యూనివర్సిటీస్, 2 అంబిషియస్ యూనివర్సిటీస్, ఒకవేళ 6 అప్లై చేయాలనుకుంటే ఈ 6 యూనివర్సిటీస్ అప్లై చేస్తామండి. అండ్ ఈ ఛాలెంజ్ ఏంటంటే మీరు ఎటువంటి యూనివర్సిటీస్ తీసుకుని మేము అప్లై చేస్తాం. వీ డోంట్ సే దట్ ఇక్కడికి ఎక్కడ చెప్పరు మీ తరఫున. కాకపోతే మీ తరఫున మేము రీసెర్చ్ చేసి వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఇన్ గెటింగ్ ద అడ్మిట్ అనేది చూసి చెప్తామండి. బెస్ట్ని మీరే తీసి మాకు బెస్ట్ చేస్తాను. అండ్ అది బెస్ట్ ఎందుకని మిమ్మల్ని మీకు అర్థమయ్యేలా చెప్తాం మేము. సే దట్ మాకు అదంతా కాదు, మాకు ఇవే అప్లై చేయండి, అవి కూడా అప్లై చేస్తాం. ఇప్పుడు హెచ్ గారిని డైరెక్ట్గా కన్సల్ట్ చేయాలన్నా లేకపోతే ఫ్లై హైని కన్సల్ట్ చేయాలన్నా ఎట్లా, వెబ్సైట్ ఏమన్నా ఉందా లేకపోతే? యా, వీ హ్యావ్ ఎ వెబ్సైట్ అండి, flyhighconsultants.com, and we have branches Fly High consultants.com, and you can reach us on 82, 83, 84, 85, 66. This is our central contact number. Contact number. I repeat, 82, 83, 84, 85, 66. We have branches in Vijayawada, Warangal, and Hyderabad. Okay. Yeah. హైదరాబాద్లోనే చాలా బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్లో 2 branches ఉన్నాయండి. ఉన్నాయా? ఎక్కడెక్కడ ఉన్నాయి? SR Nagar, and we have one in Jubilee Hills. Jubilee Hills. ఓకే ఓకే. సో ఎలా కాంటాక్ట్ చేసేసి మిమ్మల్ని? And as I said you, నేనే అందరు స్టూడెంట్స్తో మాట్లాడతాను చెప్తున్నాను కదా, ఐ గో ఆన్ అపాయింట్మెంట్స్ అండి. ఇప్పుడు విజయవాడ నుంచి రావాలి స్టూడెంట్, జూమ్ మీటింగ్ లేకపోతే డైరెక్ట్? జూమ్ కాదండి, ఎవ్రీ వీక్ one day I'll be there in విజయవాడ. ఎవ్రీ వీక్ మీరే వెళ్తారా? ఫైన్ ఫైన్. బట్ స్టూడెంట్కి కొంచెం ఎక్కువ అపాయింట్మెంట్స్ ఉండి టైం లేదు అంటే మాత్రం ఐ కండక్ట్ జూమ్, బట్ ఐ ప్రిఫర్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అండి. ఎందుకంటే క్లారిటీగా క్లియర్గా అర్థమైతే అన్ని. ఎవ్రీ వీక్ one day I'll be there in విజయవాడ, ఒకరోజు వరంగల్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ హైదరాబాద్లో ఉంటాండి. And if you follow us on our Facebook pages and Instagram pages, మీకు నేను ఏ రోజు ఎక్కడ ఉంటా అనేది మీకు పోస్ట్లో తెలుస్తూ ఉంటుందండి. ఓకే ఓకే. And you can call us and book an appointment. సూపర్. You can consult me. Yeah. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు మంచి మంచి కార్యక్రమాలు ఇలాగే చేస్తూ కొన్ని సోషల్ సర్వీస్లో కూడా కొంతవరకు ఇప్పుడిప్పుడే వస్తున్నారని తెలుస్తుంది. ఇంకా వాటిని కూడా ఫుల్గా మీరు మొత్తం 2 స్టేట్లు కూడా, తెలుగు 2 స్టేట్లు విస్తరించాలి వాటిని. మీ బ్రాంచెస్ కూడా అలాగే పెరగాలని, చాలామంది స్టూడెంట్స్కి ఇంకా మీరు లైఫ్లు ఇవ్వాలని, మంచి లైఫ్ని, మాస్టర్స్ లాంటి మంచి లైఫ్ని యూఎస్లో ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.